అందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు బసవతారక హాస్పిటల్ దగ్గర ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అనిత గారు డొనేట్ చేయడం జరిగింది. దీనిని ఆర్క్ ట్రస్ట్ తరఫున జరుగుతుంది. కానీ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ అందరూ తాగి డ్రగ్స్ తీసుకుంటూ స్మోకర్స్ అని చెప్పి ఏదో పని పాట లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నారని చెప్పి అనుకుంటారు. దయచేసి అటువంటి ఆలోచనలను మనం ఆలోచించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వీళ్ళంతా లోపలున్న పేషెంట్స్, లోపలున్న ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతూ లోపల హాస్పిటల్ లోపల వాళ్ళకు ఎప్పటి నుంచో అసలు బాధపడుతూ ఆ నయం కాని జబ్బుతో బాధపడుతూ లోపల ఉన్న క్షణాలు ఎలా గడుపుతున్నారో ఏంటో ఆ బాధ దేవుడికి మాత్రమే తెలుసు. అలానే బయట వాళ్ళు ఇంకా వాళ్ళ పెద్దనాన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ కూర్చుని వాళ్ళ బాధను అర్థం చేసుకుంటూ అక్కడ ఉన్నారు అని అంటే అది మనం పక్కన మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ని మీరు తప్పుగా అనుకోకుండా, ఆలోచించకుండా చాలామంది చేతనైనంత వరకు మనం సహాయం చేస్తూ వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటూ, అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు, జీన్స్ షర్ట్ వేసుకున్నారు అంటే సార్ ఎవరైనా కానీ ఈ రోజుల్లో చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన వాటితో ఎవరు ఉండరండి. కాబట్టి ఇక్కడ ఈ పేషెంట్ల కోసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్యాంట్ షర్టే వేసుకొని ఉంటారు. కాబట్టి తప్పుగా ఆలోచించకుండా ఉన్న దాంట్లో మనం సహాయం చేయడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం. వాళ్ళు ఆ పేషెంట్ల కోసమే వెయిట్ చేస్తున్నారు. ఏదో వాళ్ళ మనసులో తప్పుగా ఉందనుకోండి, కానీ మన చేతులారా మనకు అయితే ఆ పరిస్థితి రాలేదు. ఆ దేవుణ్ణి మనం కోరుకుంటూ మన చేతిలో మన చేతనైనంత సాయం వాళ్ళకి చేయడం మంచిదనేది నా ఉద్దేశం. జై హింద్.